ఒక్కోసారి మనం చాలా బిజీగా ఉండి మన ఫోన్లో ఉన్నటువంటి మెసేజెస్ని అస్సలు పట్టించుకోం. దాంతో మన ఫోన్లో వేరియస్ మెసేజెస్ అయితే ఉండిపోతూ ఉంటాయి. అండ్ ఆ మెసేజెస్లో ఓటీపీ రిలేటెడ్ కావచ్చు, బ్యాంక్ అండ్ ప్రమోషన్స్ రిలేటెడ్ కావచ్చు, ఈవెన్ స్పామ్ మెసేజెస్ కూడా ఉండవచ్చు. సో వాటిని అలా వదిలేసే బదులు ఇప్పుడు నేను చెప్పే ఈ 2 ఆప్షన్స్ని మీరు కనుక ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీ మెసేజెస్ అప్లికేషన్ అనేది చాలా క్లీన్గా మరియు ఆర్గనైజ్డ్గా ఉంటుంది. సో దీనికి మీరు చేయాల్సింది ఏమీ లేదు. వన్స్ మీరు మీ ఫోన్లో మెసేజెస్ యాప్ని ఓపెన్ చేయండి. సో మీరు మెసేజెస్ యాప్ని ఓపెన్ చేశాక మీకు టాప్ రైట్ లో అయితే మీ ప్రొఫైల్ కనిపిస్తుంది. వన్స్ మీరు ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేశాక కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మెసేజెస్ సెట్టింగ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మీరు మెసేజెస్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేశాక మీకు మెసేజ్ ఆర్గనైజేషన్ అని ఒక ట్యాబ్ కనిపిస్తుంది. వన్స్ మీరు అక్కడ క్లిక్ చేసినట్లయితే ఆటో డిలీట్ ఓటీపీ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మీరు దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే మనకు వచ్చినటువంటి ఓటీపీస్ అనేది మ్యాక్స్ 1 to 2 hours మించి వ్యాలిడేట్ అవ్వవు. సో మీరు ఈ ఆప్షన్ ని ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీ ఓటీపీస్ అనేవి ఆటోమేటిక్ గా 24 hours తర్వాత డిలీట్ అయిపోతాయి. అండ్ ఇప్పుడు ఇదే మెసేజెస్ లో సెకండ్ సెట్టింగ్ చెప్తాను. సో మీరు వన్స్ కొంచెం బ్యాక్ వచ్చి పైకి స్క్రోల్ చేసినట్లయితే మీకు ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. వన్స్ మీరు దాని మీద క్లిక్ చేశాక మీకు స్పామ్ ప్రొటెక్షన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు దాన్ని ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీకు వస్తున్నటువంటి స్పామ్ మెసేజెస్ నుంచి మీకు ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. సో ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Boss Wala. Be the boss.